రాజాకొచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది. ఇక మరి పొద్దుగాల లేవాలంటేనే ఎట్లున్నదో ఎరికే కదా నుల్లా. చిన్నపాటి యుద్ధమే నడుస్తున్నది ఇళ్ళల్లా. ఈ చలికాలం వచ్చిందంటే చాలు కప్పుకున్న చెద్దరి ముసుగు తీసి బయట కాలు పెట్టాలంటేనే పానం గజ్జు నొనుకుతున్నది. కోడి గుయ్యకు ముందుకే లేవాలే, ఇల్లు వాకిలి ఊకాలే, చల్లటి నీళ్లు ముట్టుకొని అలికి ముగ్గులేయాలి. ఇక గిన్నెలు దోముకోవాలి, బువ్వ కూర వండుకోవాలి. గరం గరం షాయ పెట్టినాక ఇక గప్పుడు మెల్లమెల్లగా లేస్తుంటారు ఒక్కొక్కరు. ఉడుకుడుకు బువ్వ పెట్టుకొని మప్లేర్లు కట్టుకొని ఇక పొద్దెక్కినాక ఎటొల్లాటు పోతుంటారు. ఇక ఊర్ల పంట సుద్దా ఇగం తట్టుకోలేక సలిమంటలు వేసుకుంటున్నారు. ముచ్చటేందో చూద్దాం పాండ్రిగా. అబ్బబ్బా ఈగం ఎట్లున్నదంటే సురుక్కుమంటున్నది. పొద్దుగల లేవంగానే మంచు కప్పుకుంటున్నది. ఒకరి ముఖం ఒకరికి కనిపిస్తలేదు. ఈ చలికి చెవుల పొట్టి పొగలొస్తున్నట్టే అనిపిస్తున్నదిలా. గజ్జ గజ్జ వణుకుతున్నాము. అందరూ మంచిగా మప్లేర్లు చుట్టుకొని నెత్తికి టోపీలు పెట్టుకోండి, లేకుంటే ఈ చలి గట్టిగా తలుగుతుంది. మరి ఇక అవ్వలు తాతలు చిన్న పోరగాన్లు చాలా పైలంగా ఉండాలంటున్నారు. పొద్దుగూకంగా 6 కొట్టిందంటే చాలు ఒళ్ళంతా గజగజ వణుకుతున్నది. బయట బండి మీద పోవాలంటే ధైర్యం చాలతలేదు. దిగానికి చేతులు మొద్దుబారిపోతున్నాయి. దాని గురించే ఈ ఇగం పోయిందనక గరం గరం షాయ సుక్క దాగుండ్రి, ఎచ్చని చెద్దర్లు మప్లేర్లు కప్పుకోండ్రి. ఇక కట్టె పుల్లలిని ఏరుకొచ్చుకొని మంట కాపుకోండ్రి.